పెట్టుకోవడంలో మహానైవేద్యం ఉంది. భర్త రాత్రి పడుకుంటే పాట ఉత్సారాదా లేదు. తినే అలల చెంచలమైన ఏది పాడు అంటే ఉత్తినావిడికి వచ్చో రాదో అలల చెంచలమైన ఆత్మలందుండ నీ కలవాటు చేసే నీ ఉయ్యాలా అంటే ఆయన పడుకుంటాడు అంతే. కాసేపు ఆయన కాళ్ళు పడుతూ ఏదో కబుర్లు చెప్పింది. నన్ను నమ్మండి, సాక్షాత్ ఏడుకొండలవాడి కాళ్ళు పడితే ఏ ఫలితమో అదే వేస్తారు. ఆయన మనసులోకి చేరింది, పరమేశ్వరుల్లోకి చేరిపోయింది. అందుకే ఆడదానిగా పుట్టి పరమేశ్వరుణ్ణి చేరడం తేలిక, మగవాడిగా పుట్టి పరమేశ్వరుణ్ణి చేరడం కష్టం. కారణం ఏమిటో తెలుసా? నేను ఏడుకొండలవాడి కాళ్ళు పట్టాలంటే నేను మానసికంగా కాళ్ళు పట్టడానికి కావలసినటువంటి ధ్యాన స్థితిని పొందాలి. నేను పరమేశ్వరుడికి అన్నం పెట్టాలంటే ఆ గొప్ప ధ్యాన వైభవంలో పెట్టాలి. ఆడదానికి స్వయంగా అదృష్టం. ఆయన చేతికి ఇంత పళ్ళరసం ఇచ్చిందనుకోండి, పరమేశ్వరుడికి ఇచ్చినట్టే. అందుకే భర్త పెద్దవాడై భర్తని అంత గౌరవించడానికి కారణం. స్కాంద పురాణంలో ఒక ప్రత్యేకమైన ఆఖ్యానం. ఎన్నో నోములు వ్రతాలు చేశారు ఒక రాజుకి 2 భార్యలు. పెద్ద భార్య ఏది చేసినా ఆయన కాళ్ళకి నమస్కారం చేసి అయ్యా నేను ఇది చేస్తున్నానని మళ్ళీ అనేది మొదలుపెట్టు అనేవాడు. రెండో భార్య నిన్న ఆయనేగా తెప్పించాడు పసుపు కుంకమని చేసేది. ముగ్గురు చచ్చిపోయారు ఒకేసారి అనుకోకుండా. భార్య భర్త, పెద్ద భార్య భర్త స్వర్గానికి వెళ్ళారు, చిన్న భార్యను నరకానికి తీసుకెడుతున్నారు. ఎందుకని అడిగారు. పతి పరమేశ్వరుడు, నువ్వు ఆయన అనుమతి ఎప్పుడు తీసుకున్నావు? నీకు ఆయనతో సంబంధం ఏంది? నా అంత దాన్ని నేనని ప్రవర్తించావు, దుష్ట స్వభావం, కాబట్టి నీకు నరకవాసమే. పతిని అనుగమించుటయే అసలు ఈ జాతిలో మీరు బాగా ఆలోచించండి. మహాతపస్సులైనటువంటి పురుషులు సాధించినటువంటి వాటికన్నా పాతివ్రత్యము చేత తపస్సు లేకుండా భర్తని అనుగమించిన స్త్రీలు సాధించినది గొప్ప. సీతమ్మ తల్లి పాతివ్రత్యానికి చచ్చిపోయాడు రావణాసురుడు. హనుమయ్యే చెప్పారు, రావణుడు నిమిత్తంగా బాణం వేస్తున్నాడు, సీతమ్మ పాతివ్రత్యానికి ఏనాడో కాలిపోయాడు అన్నాడు మహానుభావుడు హనుమ. అలాగే సతీ అనసూయ మహాతల్లి సూర్యోదయం చేయించి చచ్చిపోయినటువంటి భర్తని మళ్ళీ బతికించింది, ఆ కౌశికుణ్ణి. ఎంతమంది పాతివ్రత్యంతో మండోదరి. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, భర్త పాడైపోయిన వాడు ఉన్నాడేమో, భర్త పాడైపోయినా భర్తలో పరమేశ్వరుణ్ణి చూసుకున్న ఆడవాళ్ళు మాత్రం తరించిపోయారు. అందుకే రావణుడు చెడిపోయాడేమో, మండోదరికి మాత్రం పేరు ప్రఖ్యాతులు పాడవలేదు, మహాపతివ్రతగానే నిలబడింది. ఆమె కర్తవ్యం ఆమెది, ఆమె భర్త యందు దైవాన్ని చూసింది, ఆమె తరించిపోయింది. ఆయన పాడైపోయాడు అంతే. ఆయన అలా అర్థం చేసుకోలేకపోయాడు, పాడైపోయాడు. ఆమె కర్తవ్యంతో ఉంది. పతిని అనుగమించి పాతివ్రత్యంతో ఉన్న స్త్రీలు సాధించలేనిది ఈ జాతి యందు లేదు. ద్రౌపదీదేవి గొప్పతనమంతా పాతివ్రత్యమే, సీతమ్మ తల్లి గొప్పతనమంతా పాతివ్రత్యమే, అనసూయమ్మ గొప్పతనమంతా పాతివ్రత్యమే. అంత గొప్పతనాన్ని పురుషుడంత తేలిగ్గా సాధించలేడు, ఎంత తపస్సు చేయవలసి ఉంటుందో. అందున ప్రత్యేకించి కలియుగంలో గట్టిగా 100 సంవత్సరాల ఆయుర్దాయం పూర్తిగా అనుభవించేవాడు ఎవడంత తరించగలడు? అదే భర్త నిద్ర లేవగానే పరమేశ్వరుడే ఆ కంకణాలు, ఆ పాదములకు పెట్టుకున్న మంజీరముల సవ్వడితో పైకొస్తున్నాడన్న భావనతో ఒక్కసారి వంగి భర్త పాదములకు నమస్కరించి తన నొసటన ఉన్న కుంకం భర్త పాదం మీద పడేలా నమస్కరించిన స్త్రీ ఎవరున్నదో ఆమె కైలాస పర్వతం మీద పరమశివుడు లేచి పైకొస్తున్నప్పుడు ఆయన పాదములకు నమస్కరించిందని వేస్తారు. నేనెవరికి నమస్కరించను, అలా నాకు లేదా యోగం. నేను చెయ్యాలంటే ఒక్కరికే చెయ్యాలి, మా గురువు గారికి ఒక్కరికే చెయ్యాలి, ఆయన పరబ్రహ్మం కనుక. కానీ నేను మానసికంగా చెయ్యాలి. మా గురువు గారు నాకు 365 రోజులు ఎలా అందుబాటులో ఉంటారు? 365 రోజులు నేను తెల్లవారి నిద్ర లేచేసరికి నా గురువు గారు నాకు ఎదురుకుండా ఉంటారా? నేను మానసికంగా చెయ్యాలంటే నేను గుర్తు పెట్టుకోవాలి. నిద్ర లేవగానే నేల మీద పడాలి, పడగానే మా గురుపాదములు గుర్తు రావాలి, గుర్తొచ్చి నేను నమస్కరించి మా గురువుగారు అక్షతలు వేసి శివో రక్షతు శివో రక్షతు శివో రక్షతు అన్నట్లుగా నాకు వినబడి నేను నిద్రలేస్తే. అదే నా భార్య అయితే ఏమీ అక్కర్లేదు, వంగి నా కాళ్ళకి నమస్కారం చేస్తే చాలు. నేను ధూర్తున్నా మంచివాడినా పక్కన పెట్టేయండి. అందుకు ఆవిడంది పతి రేకో గతి సదా. అసలు పతి ఒకడే కదా గతి స్త్రీకి. నువ్వెక్కడో ఉంటే నేను అంతఃపురంలో ఉండి ఎందుకు దాంపత్యం? ఇంకెందుకు ఆ దాంపత్యం? నువ్వెక్కడో ఉంటావా, నేను ఇక్కడ ఉండనా?
ఎందుకయ్యా నాకు పూజలు? పూజలన్నీ ఎందుకంటే ఆ భర్త దగ్గర ఉండడం కోసం, ఆ భర్తని సేవించుకునే అదృష్టం పొందడం కోసం. అందుకే ఆవిడ ఒక మాట అంది, భర్తృ పాదఛాయా విశిష్యతే. ఆ భర్త యొక్క పాదముల నీడ ఎక్కడుంటుందో అక్కడ ఉండడమే అదృష్టం. భర్త పాదముల నీడంటే భర్త ఎక్కడ తిరుగుతాడో అక్కడే భార్య తిరగడం అదృష్టం. కానీ భర్త ఎక్కడో ఉండి భార్య ఎక్కడో ఉంటే ఏమిటి ఆ దాంపత్యానికి అర్థం నాకు చెప్పండి? వైదిక ప్రాతిపదిక ఏది? ఎన్నో పూజలు చేస్తోంది, అసలు పూజే లేదు ఆ ఇంట్లో. నిజానికి ఆ ఇంట పూజ లేదు. ఎందుకని? పూజలో సంకల్పం ఏమిటి? ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సబాంధవస్య ఎవరు చేయమని. కాబట్టి నీ పాదముల యొక్క నీడలో నేను ఉండాలి. నువ్వు అరణ్యంలో ఉంటావా, నేను ఇక్కడ ఉండనా? ఎందుకయా దాంపత్యం? ఇంకా ఏమిటి ఉపయోగం? ఏమైనా అర్థం ఉందా? మరి ఏమండి నోములు వ్రతాలు ఉంటాయి కదా, శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం ఉందా లేదా? అది మగవాళ్ళు చేస్తారా? ఆడవాళ్లే కదా చేస్తున్నారు. అట్ల తద్ది నోముంది, ఆడపిల్లలు పడుతున్నారా లేదా? మగపిల్లలకి లేదుగా. మరి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు భర్తతో కలిసి చెయ్యంగా మేము. చారుమతి కథ అవన్నీ ఆడదానికేగా. తోరం కట్టుకోవడం ఆడదేగా కట్టుకుంటుంది, వాయుదానం చేయడం ఆడదేగా చేస్తుంది. నువ్వెక్కడుంటావో అక్కడుంటే నా జీవితానికి సార్థక్యం ఉంది. నీ పాదములను సేవిస్తాను, నిన్ను అనుగమిస్తాను, నీతో కలిసి ఉంటాను, నీకు ఒక పండు తీసుకొస్తాను పెడతాను. నువ్వు ఆ పండు తిన్నావా, నా జన్మకి సార్థక్యం. నా జన్మ పాడైపోట్లా? ఇంకెందుకయ్యా పెళ్ళి? మా నాన్నగారు ఎందుకు ఇచ్చి వివాహం చేసినట్టు? రామా, ఏమిటి నువ్వు అంతఃపురంలో ఉండు నేను అరణ్యానికి వెళ్తానంటావేమిటి? అవైదికం కాదు. రాముని యొక్క హృదయంలో వేద ధర్మాన్ని ప్రశ్నిస్తోంది సీతమ్మ. అది నేనన్నది. దాంపత్యమును గూర్చిన అవగాహన అంటూ ఒకటి ఉంటే అప్పుడు అది సక్రమంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికైనా మనం వెళ్ళి ఓ పని చేస్తున్నామంటే దాని మీద అవగాహన ఉంటే కదా అసలు అది బాగుండేది. ముందు అసలు స్పష్టమైన అవగాహన ఉండాలి. దాంపత్యానికి అవగాహనకు ప్రాతిపదిక ఎక్కడున్నదో చెప్తోంది సీతమ్మ. అసలు కలిసి ఉండడంలో దాంపత్యం, కలిసి ఉండడంలో సంతోషం. అసలు దాంపత్యము గృహస్థాశ్రమము పండేదిప్పుడు ఇద్దరూ కలిసి ఉంటేనే. మీరు ఏ కారణం చెప్పండి, అది ఇద్దరు విడిగా ఉంటానంటే ఆ దాంపత్యమునకు అర్థము లేదు లేదు లేదు. కలిసి ఉన్నదే దాంపత్యం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.